ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా కల్లూరు నూతన మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బహుజన సమాజ్ పార్టీ 19వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బీఫామ్ అందుకొని బరిలో నిలిచిన ఖమ్మం పార్టీ జయరాణి 19వ వార్డు ఓటర్లు తమ ఓటును ఏనుగు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో ఆశీర్వదిస్తే 19వ వార్డు వీధి లైట్లు, త్రాగునీరు, డ్రైనేజీ, సీసీ రోడ్ల వంటి అనేక అభివృద్ధి పనులు చేస్తానంటూ ప్రజల మధ్యన ఉంటూ అందరి సమస్యలను తీర్చుతానంటూ హామీ ఇచ్చారు. నా పేరు ఖమ్మంపట్టి జయరాణి సతీష్. నేను బీఎస్పీ పార్టీ నుండి పోటీ చేస్తున్నాను. నా 19వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. నా గుర్తు వచ్చేసి ఏనుగు గుర్తు, సీరియల్ నెంబర్ 1లో ఉంటుంది. నాకు అందరూ శాంతినగర్ 19వ వార్డు ప్రజలందరూ కూడా ఓటేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. నేను ఈ వార్డు కౌన్సిలర్గా గెలిపిస్తే కొన్ని నిర్ణయాలు తీసుకున్నానండి. శాంతినగర్కి చాలా సమస్యలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిగా ఫ్రీజర్ బాక్స్ అవసరం ఉందండి. ఎవరైనా చనిపోతే డబ్బున్న వాళ్ళైతే ఫ్రీజర్ బాక్స్ తెచ్చుకోగలుగుతున్నారు. మిగతా వాళ్ళు తెచ్చుకోలేక ఒకవేళ శవం వాసన వస్తున్నా కూడా అలా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ఫ్రీజర్ బాక్స్ ఒకటి శాంతినగర్కి ఏర్పాటు చేయాలనుకున్నాను. 2 మన దోబిఘాట్ ఒకటి ఉందండి, కెనాల్ దగ్గర కెనాల్ దగ్గర అది బ్రిడ్జ్ ఒకటి నాణ్యత కోల్పోయి ఉందండి. దాని గురించి అందరూ ఈ వార్డు ప్రజలందరూ అడగడం జరిగింది. దాని పునఃప్రారంభం కోసం ప్రయత్నం చేస్తాను. ఇంకా సీసీ రోడ్లని, డ్రైనేజీ సమస్యలు, దోమల సమస్యలు, కోతుల సమస్యలు ఇలాంటివి 19వ వార్డులో ఎన్నో ఉన్నాయండి. వీటన్నిటి కోసం కూడా నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా నేను వాటన్నిటి కోసం అధికారులతో చర్చించి నేను ఆ సమస్యలు పరిష్కరించడం కోసం ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. ఇంకొకటి మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మినరల్ వాటర్ అనేది అందరికీ సౌకర్యకరంగా లేదు. కొంతమంది మినరల్ వాటర్ అనేది ఒక 25 లీటర్స్ వచ్చేసి మనకి 20 రూపీస్ 15 రూపీస్కి అవైలబుల్గా ఉంది. నేను 5 రూపాయలకే నేను అది ప్రొవైడ్ చేద్దామని చెప్పేసి అదొక నిర్ణయం తీసుకున్నాను. అందరూ కూడా ఇది గుర్తించి ఈ వార్డు 19వ వార్డు ఏదైతే ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం మాత్రమే నేను పోటీ చేస్తున్నాను. నన్ను గెలిపిస్తే ఈ సమస్యలన్నిటి కోసం కూడా నేను ఖచ్చితంగా అధికారులతో మాట్లాడి నేను మా వార్డు అభివృద్ధికి కృషి చేస్తానండి. ఇంకోటి ఏంటంటే మా కమ్యూనిటీ హాలు మామూలుగా ఉండడానికి ఉంది, ఏదో కమ్యూనిటీ హాల్ ఉన్నట్టుగా ఉంది. అదొకటి ఏంటంటే మోడర్న్ ఫంక్షన్ హాల్గా నేను చేస్తాను ఖచ్చితంగా. అది కూడా అధికారుల నిర్ణయంతో, అధికారుల దృష్టికి వెళ్ళి అధికారుల సహకారంతో నేను చేస్తానండి. మనం ఇంకా ఇక్కడ మన పిల్లలు యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కొన్ని అడిగారండి. లైబ్రరీ ఒకటి ఏర్పాటు చేయమని, తర్వాత మినీ ప్రాంగణం ఒకటి ఏర్పాటు చేయమని అడిగారు. వీటన్నిటి కోసం కూడా నేను ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా. నాకు ఇవన్నీ కూడా కావాలంటే ఒక్కసారి నన్ను ఓటేసి, ఎంతోమందిని చూశారు, ఇప్పటివరకు ఉన్న వాళ్ళందరిని చూశారు. 5 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళు చూశారు, 10 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళని చూశారు. నేను ఆడపిల్లని మొట్టమొదటిసారిగా ధైర్యం చేసి ముందుకు వచ్చాను. ఒక్కసారి మీ ఓటుతో నన్ను దీవించండి, ఆశీర్వదించండి. ఖచ్చితంగా ఈ శాంతినగర్ యొక్క అభివృద్ధిని చూడండి.